రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఐపీఎల్ వేలం ప్రారంభం కానుంది. 577 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఇందులో 367 మంది భారత ఆటగాళ్లు గాక 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇక కనీసం ధర 2 కోట్లుగా ఉన్న జాబితాలో 81 మంది ఉన్నారు. పంత్, శ్రేయస్ అయ్యార్, కేఎల్ రాహుల్ వంటి కెప్టెన్లు ఉండటంతో ప్రతి 3 ఏళ్లకు ఒకసారి జరిగే వేలానికి ఈసారి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఇక దీనిపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, ఐపీఎల్ వేలం అప్డేట్స్ ఏంటి? రైట్ మాధురి, ఆల్రెడీ 3:30కే ఐపీఎల్ వేలం అనేది స్టార్ట్ అయిపోయింది. వచ్చే 3 సీజన్లకు గాను ఈ వేలం జరుగుతుంది. అంటే గత నెల క్రితమే ఆ రిటెన్షన్ కూడా జరిగిపోయింది. ఏదైతే జట్టుకు ఒక 6 సభ్యులను మాత్రం రిటెన్షన్ చేసుకున్నారు ఈ 10 ఫ్రాంచైజీలకు సంబంధించి. మొత్తం దీంట్లో 577 మంది ప్లేయర్స్ ఉంటారు. ఇందులో మన ఇండియాకు సంబంధించినటువంటి 367 మంది ఉంటారు. తర్వాత విదేశీ ఆటగాళ్ళు 210 మంది ఉంటారు. సో మొత్తంగా 204 స్లాట్స్ ఉంటాయి. ఈ స్లాట్స్ కోసం ఈ యొక్క ప్లేయర్లను మెగా వేలం నిర్వహిస్తారు. మనకు ఈసారి కొత్తగా ఏంటంటే రైట్ టు రైట్ మ్యాచ్ అనేది కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే గతంలో ఎవరైతే ఆ టీంలో ఆడినటువంటి సభ్యుడిని మళ్ళీ ఈ మెగా వేలంలో వేలం పాట పాడడానికి కూడా ఈ రైట్ టు రైట్ మ్యాచ్ అనేది కూడా పెట్టడం జరిగింది. సో మనకు తాజాగా అందుతున్న సమాచారం మేరకు కింగ్స్ 11 పంజాబ్ను గతంలో హర్షదీప్ మంచి బౌలరు, మన ఇండియాకు సంబంధించినటువంటి ప్లేయర్, ఇతను ఇంటర్నేషనల్లో కూడా ఆడినటువంటి ప్లేయర్. సో 18 కోట్లకు గాను దక్కించుకున్నట్టు మనకు తాజాగా అందుతున్న అప్డేట్స్. సో 3:30కి స్టార్ట్ అయినటువంటి ఈ వేలము మనకి 5 వరకు జరుగుతుంది. తర్వాత బ్రేక్ ఉంటుంది. తర్వాత 5:40 నుంచి నైట్ 10:30 వరకు జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు జరిగేటువంటి ఈ బిడ్డింగ్లో కేవలం 84 ప్లేయర్కు సంబంధించి వేలమే జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా రిషబ్ పంత్ పైన ఎక్కువగా దృష్టి పెడతారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ సంబంధించి, తర్వాత శ్రేయస్ అయ్యార్. వీరు ముగ్గురు కనుక చూసుకున్నట్టయితే గతంలో లక్నోకు కెప్టెన్గా వ్యవహరించాడు కేఎల్ రాహుల్. తర్వాత కోల్కతా నైట్ రైడర్స్కి కెప్టెన్గా వ్యవహరించాడు శ్రేయస్ అయ్యార్. గతంలో ట్రోఫీ కూడా గెలిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత హర్షదీప్, తర్వాత చాహల్, ఇట్లా మొహమ్మద్ షమి, ఇతను కూడా మంచి ఫేసర్. ఇతని వైపు కూడా ఎక్కువ దృష్టి పెడతారు. ముఖ్యంగా అంటే ఇందులో కొన్ని లిస్ట్ చేస్తారు. M1, M2 లిస్ట్ అని, మార్క్యూ1, మార్క్యూ2 లిస్ట్ అని చేస్తారు. ముఖ్యంగా M1 లిస్ట్లో మాత్రం మనకు చూసుకున్నట్టయితే రిషబ్ పంత్తో పాటు శ్రేయస్ అయ్యార్, జోస్ బట్లర్, తర్వాత హర్దీప్ సింగ్, తర్వాత రబాడా, మిచెల్ స్టార్క్, వీళ్ళు కీలక వ్యక్తులు, కీలక ప్లేయర్లు. చాలా బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేసినటువంటి వ్యక్తులు. ఆ తర్వాత కీపింగ్ కూడా ఇటు కేఎల్ రాహుల్, ఆ తర్వాత రిషబ్ పంత్ మంచి కీపింగ్ చేస్తారు, బ్యాట్స్మెన్స్. కాబట్టి వీళ్ళపైన దృష్టి ఉంటుంది. తర్వాత మార్క్యూ2 అంటే M2 లిస్ట్లో ఇటు కేఎల్ రాహుల్, తర్వాత చాహల్, లివింగ్స్టోన్, డేవిడ్ మిల్లర్, ఆ తర్వాత మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్ కూడా చూసాం. మంచి బౌలరు, మన హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతని పైన కూడా M2 లిస్ట్లో ఉన్నాడు. వీళ్ళపైన కూడా దృష్టి సారించే అవకాశం ఉంటుంది. సో ఇందాకే హాఫ్ అన్ అవర్ క్రితమే ఈ మెగా వేలం కూడా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఎక్కువ దృష్టి మాత్రం రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యార్ పైన ఉంటుంది. వీరు కెప్టెన్గా వివరించారు. ఇప్పుడు ఆ టీంలో కెప్టెన్లు కూడా లేరు. నెక్స్ట్ కెప్టెన్లు అవసరం ఆ టీంలోకి. సో ఇట్లా కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకు ఆ టీంల దగ్గర ఒకసారి పర్సు కనుక మనం చెక్ చేస్తే ఎక్కువగా కింగ్స్ 11 పంజాబ్ దగ్గర ఎక్కువగా 110.5 కోట్లు ఉన్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు రిటెన్షన్ తక్కువ మంది ప్లేయర్లను చేసుకున్నారు. ఇప్పుడు మెగా వేలంలో ఎక్కువ ప్లేయర్లు కావాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ కనుక చూసుకున్నట్టయితే 41 కోట్లు, చెన్నై దగ్గర 55 కోట్లు, ఢిల్లీ 73, కోల్కతా 51 కోట్లు, ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఈ శ్రేయస్ అయ్యార్ తీసుకొని, అంటే శ్రేయస్ అయ్యార్ను కనుక తీసుకొని ఇటు ఢిల్లీ వర్గాలు కూడా ఢిల్లీ కెప్టెన్గా ఆయనని నియమించే అవకాశం ఉంది. ఆ తర్వాత రాహుల్ను బెంగళూరు వైపు కూడా తీసుకొని అతన్ని కెప్టెన్గా వ్యవహరించే అవకాశం కూడా చెప్పవచ్చు. ఆ తర్వాత ఈ భారత్ నుంచి ఈశాన్, జీతేష్, తర్వాత అశుతోష్, ఫేసర్లు అయినటువంటి హర్షదీప్, సిరాజ్, షమ్మి, ఖలీల్, తర్వాత ఆవేష్, హర్షల్, దీపక్ చహార్, తర్వాత స్పిన్నర్ చాహల్, వీళ్ళు కీలకం కాబోతున్నారు. సో ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాయలసీమకు చెందినటువంటి ఒక అతి చిన్న వయసు, అంటే రంజీ ట్రోఫీలో, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లాకు చెందిన గిరీష్ కుమార్ రెడ్డి అతను కూడా ఈసారి ఈ ఐపీఎల్లో వేలానికి సంబంధించినటువంటి నేమ్ను కూడా అందులో నమోదు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మాత్రం స్టార్ట్ అయినటువంటి ఈ వేలం కేవలం ఈరోజు 84 మంది మా క్రీడాకారులకు సంబంధించి మాత్రమే ఈ వేలం జరుగుతుంది. నైట్ 10 o'clock వరకు, 10:30 అట్లా ఆ టైం వరకు ఈ వేలం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా అందరి దృష్టి మాత్రం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యార్, రిషబ్ పంత్ వీళ్ళు గతంలో
3 టీంలకు కెప్టెన్గా వివరించారు. వారిపైన ఎక్కువగా దృష్టి ఉంటుంది. ఆ తర్వాత సన్ రైజర్స్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మంచి టీం కూడా మనకు ఉంది. వారు కూడా మహమ్మద్ షమీని కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నారంటూ కూడా తెలుస్తుంది. సో ఎందుకంటే ఇప్పటికే బౌలర్లు మనకు నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఆ తర్వాత బ్యాట్స్మెన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పటివరకు రిటెన్షన్ చేసిన దాంట్లో అత్యధికంగా హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. 23 కోట్లకు గాను హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. తర్వాత అభిషేక్ శర్మ, ఇట్లా మనకు మంచి టీం ఉన్నది హైదరాబాద్కి. సో ఇందులో కూడా ఏమన్నా అవకాశం ఉంటే అంటే ఈ కొత్తగా తీసుకున్నటువంటి ఆలోచనలు ఉన్నారు. సో ముఖ్యంగా మాత్రం ఇప్పుడు స్టార్ట్ అయిన దాంట్లో మాత్రం మనకు తాజాగా బ్రేకింగ్ అందుతున్న సమాచారం మేరకు కింగ్స్ 11 పంజాబ్ హర్షదీప్ సింగ్ను 18 కోట్లకు గాను దక్కించుకున్నట్టు అందుతుంది. సో మరిన్ని వివరాలు మనకి ఇంకా గంట అంటే పూర్తిగా ఈ యొక్క M1 లిస్ట్లో ఉన్నారు ఎవరైతే ఉంటారో మెయిన్ ప్లేయర్స్ వారిని మాత్రం ఒక గంట లోపే ఇప్పుడు 3:30కి స్టార్ట్ అయినటువంటి ఈ మెగా వేలం 4:30 ప్రాంతంలో 4:30-5 ప్రాంతంలో మాత్రం ఈ మెయిన్ ప్లేయర్కి సంబంధించి ఏ టీం దక్కించుకుంటున్నారు అనేది మొత్తం ఆసక్తిగా ఉంది మాధురి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. ఇక 577 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఇందులో 367 మంది భారత ఆటగాళ్లు కాగా 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కనీసం ధర 2 కోట్లుగా ఉన్న జాబితాలో 81 మంది ఉన్నారు. పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి కెప్టెన్లు ఉండటంతో ప్రతి 3 ఏళ్లకోసారి జరిగే వేలానికి ఈసారి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఇక ఐపీఎల్లో ఎక్కువ ఫ్రాంచైజీలను ఆకర్షించే ఆటగాళ్ల జాబితాలో హర్షదీప్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. ఫాస్ట్ బౌలర్లకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో 96 అంతర్జాతీయ T20 వికెట్లు తీసిన హర్షదీప్ సింగ్ కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. ఇక బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లకు భారీ వెచ్చించే ఛాన్స్ ఉంది. శ్రేయస్ను ఢిల్లీ, రాహుల్ను కోల్కతా కెప్టెన్లుగా నియమించుకోవాలని భావిస్తున్నారు. ఇక ఇతర బ్యాట్స్మెన్స్ లో ఇషాన్ కిషాన్ కూడా మంచి ధర పలికే ఛాన్స్ ఉంది. ఇక ఈ వేలంలో అందరి కళ్లు పంత్ పైనే ఉన్నాయి. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత T20లో చెలరేగుతున్న పంత్ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడే ఛాన్స్ ఉంది. అయితే అతడి కోసం ఆర్టీఎం కార్డును ఉపయోగించే అవకాశం ఉంది. పంత్ను దక్కించుకునేందుకు పంజాబ్, బెంగళూరు పోటీ పడొచ్చని అంటున్నారు ఎక్స్పర్ట్స్.